ఐపీఎల్ మ్యాచ్ రద్దు. చీర్ లీడర్ వీడియో వైరల్. పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాల మీద భారత్ చేసిన దాడుల్ని సహించలేకపోయింది దాయాది. ఇండియాను టార్గెట్ గా చేసుకొని కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. అయితే ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత్. దీంతో ఇండో పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. యుద్ధ వాతావరణం ఏర్పడడంతో ఐపీఎల్ 2025లో మొదటిసారి ఓ మ్యాచ్ను రద్దు చేశారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ మధ్యలోనే రద్దయింది. సేఫ్టీ రీజన్స్ తోనే మ్యాచ్ను ఆపేశామని హిమాచల్ క్రికెట్ బోర్డు స్పష్టం చేయగా, ఆడియన్స్ అంతా స్టేడియం నుంచి వెళ్లిపోవాలని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్ రిక్వెస్ట్ చేశారు. దీంతో ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, ప్రేక్షకులంతా గ్రౌండ్ను ఖాళీ చేశారు. ఈ తరుణంలోనే ఓ చీర్ లీడర్ స్టేడియంలో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ప్లేయర్లు 4లు 6లు కొడుతుంటే డాన్సులు చేస్తూ ప్రేక్షకులకు కిక్ ఇచ్చే చీర్ లీడర్స్ పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ రద్దవడంతో షాక్ అయ్యారు. స్టేడియం అంతా ఖాళీగా మారింది. మ్యాచ్ మధ్యలోనే అందరినీ పంపించేశారు. ఇక్కడంతా భయంగా ఉందంటూ వారిలోని ఓ చీర్ లీడర్ ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. బాంబుల భయంతో కొందరు అరుస్తూ వెళ్లిపోయారని, ధర్మశాలను వదిలి వెళ్లడం బాధగా ఉందని వాపోయింది. ఐపీఎల్ నిర్వాహకులు కరెక్ట్ పని చేశారని మెచ్చుకుంది. అయితే తాను ఎందుకు ఏడవడం లేదో తెలియడం లేదని, ఇప్పటికీ తాను షాక్లోనే ఉన్నానంటూ ఆ చీర్ లీడర్ చేసిన కామెంట్స్తో వీడియో వైరల్గా మారింది. So basically the whole stadium in the middle of the game was evacuated and it was very scary. Everyone was just screaming that there are bombs coming, and it was it's still very, very scary. And we want to really go out of Dharmashala, and I hope the IPL people is gonna look after us. So yeah, this is very, very scary. I don't know why I'm not crying. I think I'm still in shock what's happening. కాగా ఎయిర్పోర్ట్స్ మూసేయడంతో ధర్మశాల నుంచి ఆటగాళ్లను ప్రత్యేకమైన రైల్లో తరలిస్తోంది బీసీసీఐ. ఉనా స్టేషన్ నుంచి 2 జట్ల ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, మ్యాచ్ అఫీషియల్స్ ను వందే భారత్ రైల్లో తరలిస్తున్నట్లు తెలుస్తుంది.